ఆ భర్త చచ్చిపోయాడు. ఆ ఇల్లాలు ఒంటరిదైపోయింది. బిడ్డలను ఎలా పోషించుకోవాలో తెలియదు. లోపట అప్పులు వాళ్ళు వచ్చి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. మీ ఆయన 5 లక్షల రూపాయలు అప్పు తీసుకున్నాడు, ఇవ్వకుండానే చచ్చిపోయాడు, ఎప్పుడు ఇస్తావు అని చెప్పి ప్రతిరోజు వచ్చి విసిగించేస్తున్నారు. ఇల్లు జప్తు చేసేస్తామని అంటున్నారు. కానీ ఆ భార్య అంటుంది, అయ్యా నా భర్త బ్రతికున్నప్పుడు చెప్పాడు మీ అప్పులన్నీ తీర్చేశాడని. అప్పు తీసుకున్న ప్రతివాడు ఇలాగే బాగుతాడు, మీ ఆయన ఏం తక్కువేం కాదు. అప్పు తీసుకున్నాడు ఇచ్చేసాను అంటున్నాడు, కానీ ఇచ్చినట్లయితే అప్పు తీరిపోయినట్టుగా పత్రం ఏమైనా ఉందా? అప్పు తీరిపోయినట్టుగా నేను రాసిచ్చిన పత్రం ఏమైనా ఉందా? ఉంటే చూపించు. లేని పక్షంలో నువ్వు ఖచ్చితంగా 5 లక్షలు కట్టాల్సిందే. రేపు వస్తున్నాం, నీ సంగతి చూస్తాం. బెదిరించి మరి వెళ్ళిపోయారండి. సమస్య తాను తీర్చుకోలేని సమస్య. ఈరోజు ఎవరైనా ఉన్నారా? సమస్య, తీర్చలేని సమస్య, తీరిపోని సమస్య, తీర్చుకోలేని సమస్య, నీ శక్తికి మించిన సమస్య కలిగి ఉన్నావా? తన ప్రమేయం లేకుండా వాళ్ళు వచ్చి ఇప్పుడు డబ్బులు కట్టమంటున్నారండి. పాపం ఆ ఇల్లాలు ఏం చేయాలి? ఏం చేసిందో తెలుసా మీకు? మోకాల మీద పడింది, ప్రార్థన చేసింది. అయ్యా ప్రాణం మీదకి వచ్చింది. భర్త పోయాడని చెప్పి ఒకవైపు ఏడుస్తూ ఉంటే అప్పులు వాళ్ళు వచ్చి ఈరోజు బతకుండా చేసేస్తున్నారు నన్ను, నా బిడ్డలను. ఏం చేస్తావో నాకు తెలియదు. నా భర్త ఏమో అప్పులు తీర్చేశానని చెప్పన్నాడు చచ్చిపోక మునుపు, వీళ్ళేమో అప్పులు తీర్చలేదు అంటున్నారు, పత్రం ఇవ్వమంటున్నారు. ఏమిటి ప్రభువా? చచ్చిపోయిన భర్త ఇప్పుడు నాకు పత్రం ఎలా తీసుకొచ్చిస్తాడు ప్రభువా? చచ్చిపోయిన భర్త వచ్చి వీళ్ళకు ఏ విధంగా సమాధానం చెప్తాడు ప్రభువా? ఆ రోజు ఆ సమస్య, అది తీరని సమస్య, తీర్చలేని సమస్య. తను ప్రార్థన చేస్తూ ఉంటే ఏం జరిగిందో తెలుసా మీకు? ఆ కిటికీలోంచి ఒక పిచ్చుక లోపలికి వచ్చి ప్రార్థన చేయకుండా గోల్ చేస్తూ ఉంది. కన్నీటితో ప్రార్థన చేస్తూ ఉంటే ఆ పిచ్చుక వచ్చి గోల్ చేస్తూ అటెగురుతూ ఇటెగురుతూ ఉంటే ఎంత చిరాకు అనిపించిందో. ఏంటి ప్రభువా, కనీసం మనస్సు విప్పి ప్రార్థన కూడా చేయనివ్వకుండా ఏమిటి ఈ శోధన? ఆ పిచ్చుక అటు ఇటు ఎగురుతూ ఉంటే దాన్ని బయటికి తోలే ప్రయత్నం చేస్తూ ఉంటే ఆ పిచ్చుక వెళ్ళి పైన ఒక అటక లాంటిది ఉంటే అక్కడ వాలింది. ఈ ఇల్లాలు దాన్ని ఎలాగైనా బయటికి తరవాలని చెప్పి చీపురు తీసుకుని గట్టిగా దాన్ని కొట్టేసరికి పైనుంచి ఒక పెట్టి కింద పడింది. గబగబా ఆ పెట్టెలో నుంచి పేపర్లు కొన్ని కింద పడినాయి. ఏమిటి ఈ పేపర్లు అని చూస్తే అప్పు తీరిపోయింది అన్న పత్రము తన కళ్ళ ఎదుట పడింది. చూస్తే నా దగ్గర నువ్వు తీసుకున్నటువంటి 5 లక్షల రూపాయలు నువ్వు నాకు చెల్లించావు కాబట్టి ఇక నీకు నాకు ఎటువంటి బాకీ లేదు, సంతకంతో సహా ఆ పత్రం బయటపడింది. ఏ సమయంలో అప్పిచ్చిన వాడు తలుపు కొట్టాడు. ఏమైంది నా 5 లక్షల రూపాయలు? తీసుకొచ్చి పత్రం ఇచ్చింది. అయ్యా ఇదిగో పత్రం. నోరు మూసుకొని కాముగా అక్కడి నుంచి అతను వెళ్ళిపోయాడు. ఎలా సాధ్యమైంది? తనకున్న ఈ తీరని సమస్య తాను ఎలా తీర్చుకోగలిగింది? ప్రార్థన చేయటం వల్ల.